ఈ నెల 27న మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది। ఈ నేపథ్యంలో వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు। గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపించాలని ఆది శ్రీనివాస్ కోరారు। నరేందర్ రెడ్డి గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని వెల్లడించారు। నరేందర్ రెడ్డి గెలుపుకు వేములవాడ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీకి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు। ఆర్మూర్ సంగ్రహణ అనేక విద్యా సంస్థలను నెలకొల్పిన విద్యార్థులుగా వారి తర్వాత మన సూచన జీవన్ రెడ్డి గారిని తీసుకున్నాం అభ్యర్థిగా పెద్దల సభకు వెళ్లడానికి తనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు। తనకు మొదటి స్థానం కల్పించాలని కోరారు। తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు। కార్యకర్తలు ఒక మెసేజ్ తోటి ఇంత సిస్టమేటిక్ గా ఈ ప్రోగ్రామ్ జరిగింది। దానికి మరొకసారి మన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది। ఏ రకంగా మనకున్న ఈ వేములవాడ పరిధిలోని మండలాలు బూతులు ఏమేమి ఉన్నాయి, దాన్ని ఎలా మరి మన పట్టభద్రుల దగ్గరికి మనం తీసుకుని వెళ్ళాలి, ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చేసిన యువతకి మరి ఉద్యోగులకు నిరుద్యోగులకు వారు చేసిన మంచి కార్యక్రమాలను పట్టభద్రులకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఎన్నో ఇంకా ఉద్యోగాలకి మరి రూపకల్పన జరగడం జరిగింది, అవన్నీ కూడా సూచిస్తూ అలాగే మరి అభ్యర్థి